తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పలు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మూసీ నది అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ప్రణాళికలు ప్రకటిస్తున్నప్పటికీ ఆ ప్రాజెక్టును సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటివరకు ప్రజలకు వెల్లడించలేదని కవిత విమర్శించారు. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలోని భూములను ప్రపంచ బ్యాంకుకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఇప్పటివరకు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డిపిఆర్ను ప్రభుత్వం విడుదల చేయలేదని, కేవలం ఫేజ్ 1కు సంబంధించిన వివరాలు మాత్రమే చూపించిందని ఆమె అన్నారు. పూర్తి డిపిఆర్ బయట పెట్టకపోవడం వెనుక ఏదో గందరగోళం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. అలాగే ఈ ప్రాజెక్టు ఖర్చుల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని కవిత పేర్కొన్నారు. మొదట ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టులో సుమారు 5,641 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని చెప్పారని, కేవలం 6 నెలల్లోనే దాదాపు 1,400 కోట్ల రూపాయలు అదనంగా అంచనా పెరిగిందని ఆమె ప్రశ్నించారు. ఖర్చులు ఇలా పెరుగుతున్నప్పుడు దాని గురించి ప్రజలకు స్పష్టమైన వివరాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆమె నిలదీశారు. వ్యంగ్యంగా మాట్లాడుతూ గాంధీ విగ్రహానికి ఎంత ఖర్చు పెడతారో అంత మొత్తాన్ని సీఎం తన ఇంటి నుంచే ఇవ్వాలని అన్నారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రెజెంటేషన్కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు, మంత్రులను పిలిచారని, కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఇల్లు కోల్పోయే ప్రజలను మాత్రం ఆ సమావేశానికి ఆహ్వానించలేదని కవిత ప్రశ్నించారు. నిజంగా ప్రజల అభివృద్ధి కోసం ప్రాజెక్టు ఉంటే బాధితుల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదని ఆమె విమర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును విమర్శిస్తూ తెలంగాణలో ఆయన చిన్న మోదీలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని కూడా అన్నారు. ఇక హైడ్రా వ్యవహారంపై కూడా కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇప్పటివరకు 6 ఫిర్యాదులు ఇచ్చామని, కానీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. నాలాలు ఆక్రమించి విల్లాలు నిర్మిస్తున్న సంస్థలు ఉన్నప్పటికీ అవి తమ పరిధిలోకి రావని హైడ్రా అధికారులు చెబుతున్నారని ఆమె విమర్శించారు. అదే సమయంలో హైడ్రా అధికారులు సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తూ ప్రచారం చేస్తున్నారని కవిత మండిపడ్డారు. అధికారులు ఇలా వ్యవహరించడం సరైంది కాదని, వారు కంటెంట్ క్రియేటర్లా వ్యవహరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. తమ వద్ద ఉన్న ఆధారాలను బయటపెడితే హైడ్రా మరియు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి తనను బద్నాం చేసే ప్రయత్నం చేస్తాయా అని ప్రశ్నించిన కవిత, హైడ్రా సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అవి తొలగించకపోతే పరువు నష్టం దావా వేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం కాకుండా రియల్ ఎస్టేట్ ప్రభుత్వమే నడుస్తుందని ఆరోపించారు. ఇక ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీపై కూడా కవిత సందేహాలు వ్యక్తం చేశారు. నిజమైన లబ్ధిదారులకు కాకుండా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ పట్టాలు ఇచ్చినట్టు తమకు సమాచారం వచ్చిందని ఆమె తెలిపారు. ఈ అంశంపై త్వరలోనే స్వయంగా వెలుగుమట్లకు వెళ్లి పరిస్థితులను పరిశీలిస్తామని కవిత ప్రకటించారు. మొత్తంగా చూస్తే మూసీ ప్రాజెక్టు నుంచి హైడ్రా వ్యవహారం వరకు అనేక అంశాలపై కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. ప్రభుత్వం ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.